ముహూర్తం సమీపిస్తున్నది. కానీ సోమప్రభను నేను పెళ్లాడతానంటే నేను అంటూ ముగ్గురు పెండ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారైనారు. సోమప్రభ ఎక్కడ ఉన్నది? నేను చెప్పకపోతే మీకు ఆమె ఎట్లా దక్కేది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు జ్ఞాని. ఆమె ఎక్కడ ఉంటే మాత్రం? నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు విజ్ఞాని. రాక్షసుని చంపి ఆమెను రక్షించిన వారిని నేను ఉండగా మరొకరు ఆమెను ఎట్లా పెళ్లాడతారు అన్నాడు శూరుడు. వీరి వాదనలలో ఎవరిది ఎక్కువ బలమైన వాదమో తెలియక హరిస్వామి తికమకపడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు పెళ్లి కొడుకులలోనూ సోమప్రభను పెళ్లాడటానికి ఎక్కువ అర్హత గలవాడు ఎవడు? శూరుడా, జ్ఞానా, విజ్ఞానా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సోమప్రభను పెళ్లాడటానికి నిజంగా అర్హుడు శూరుడే. అతడే తన ప్రాణాలను ఒడ్డి రాక్షసుడితో పోరి ఆమెను రక్షించాడు. జ్ఞాని గాని విజ్ఞాని గాని అతనికి సహాయకులు మాత్రమే అవుతారు. జ్ఞానము విజ్ఞానము సాధనాలే గాని పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.